ఓకే. హాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టాపిక్ మన సైకాలజీలో అన్ని సబ్జెక్ట్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. మన తెలుగు పండిత్, హిందీ పండిత్, ఇంగ్లీషు అన్ని సబ్జెక్టులు, మ్యాథ్స్ వాళ్ళకు, సైన్స్ వాళ్ళకు, బయాలజీ వాళ్ళకు అందరికీ యూజ్ అయ్యే టాపిక్ ఇది. ఒక నైతిక వికాస సిద్ధాంతం, కోల్బర్గ్ యొక్క నైతిక వికాస సిద్ధాంతం చాలా చాలా ఇంపార్టెంట్. 100% ఇందులో నుంచి ఒక క్వశ్చన్ అనేది కంపల్సరీ టెట్లో వస్తుంది. ఓకే, ఈ టాపిక్ ఈ శాస్త్రవేత్త గురించి తను ఇచ్చిన ఈ సిద్ధాంతం గురించి అయితే డీటెయిల్గా నేర్చుకోవాలి. ఈ కోల్బర్గ్ నైతిక వికాసం యొక్క క్వశ్చన్ లేనిది ఇప్పటి వరకు టెట్ పేపర్స్ అయితే రాలే. కంపల్సరీ 100% క్వశ్చన్ అయితే ఉంటుంది. ఓకే, సో విత్ ఎగ్జాంపుల్స్ తోటి మనం దీన్ని అప్లై చేసుకుని రియల్ లైఫ్లో ఈ విధంగా గుర్తుంచుకుంటే మనకు ఆన్సర్ అనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, నైతిక వికాస సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది లారెన్స్ కోల్బర్గ్, హార్వర్డ్ యూనివర్సిటీ, USA. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. లారెన్స్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం. ఓకే, నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? లారెన్స్ కోల్బర్గ్. ఎవరితను? హార్వర్డ్ యూనివర్సిటీకి, ఓకే, USA. తీవ్రమైన జబ్బుతో బాధపడుతున్న తన భార్యను బ్రతికించుకోవడానికి మందులు కొనలేని పేద భర్త వాటిని దొంగతనం చేయవచ్చా అనే నైతిక సందిగ్ధ పరిస్థితులను రూపొందించాడు. ఓకే, ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేయను. ఓకే, ఇతని యొక్క ముఖ్యాంశాలు చూడండి. శిశువును నైతిక తత్వవేత్తగా పిలిచినది కోల్బర్గ్. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముఖ్యాంశాలు చూడండి. ముఖ్యాంశాలు: వ్యక్తులు న్యాయ భావన వికాసమే నైతిక వికాసం. తప్పు, ఒప్పు, మంచి, చెడులను తెలుసుకోవడం అంటే నైతిక వికాసంలో మార్పు వచ్చినట్లే. చిన్నపిల్లలు, జంతువులలో నైతిక వికాసం ఉండదు. మిగతా వికాసాల కంటే నైతిక వికాసం క్లిష్టమైనది. నైతిక వికాసం మిగతా వికాసాలతో పోల్చితే మందకొడిగా సాగును. శిశువు నైతిక వికాసం జీవితాంతం జరుగుతుంది. ఆలోచన, వివేచన వంటి సంజ్ఞానాత్మక ప్రక్రియలు వ్యక్తి నైతిక వికాసం ముఖ్య పాత్ర వహిస్తాయి. పియాజే సిద్ధాంతంలోని దశల లాగానే నైతిక వికాసంలో దశలు కూడా సార్వత్రికమైనవి, స్థిరమైనవి. ఓకే, ఈయన ప్రకారం ప్రతి వ్యక్తిలో దశలన్నీ ఒకే క్రమంలో జరుగుతాయి, కానీ అందరు వ్యక్తులలో ఒకే వయస్సులో ఈ దశలు సంభవించవు. ఓకే, ఒకే క్రమంలో జరుగుతాయి. బట్ ఇక్కడ చూడండి ఒక పాయింట్: ప్రతి వ్యక్తిలో దశలు ఒకే క్రమంలో జరుగుతాయి, కానీ అందరు వ్యక్తులలో ఒకే వయస్సులో సంభవించవు. ఓకే, ఒకే వయస్సు, ఏజ్ అనేది సేమ్ ఏజ్లో జరగవు వికాసాలు, డిఫరెంట్ ఏజ్లో వాళ్ళకు జరుగుతుంది. వ్యక్తిలో నైతిక వికాసం అనేది ఒక స్థిరమైన క్రమంలో సాగుతుందని కోల్బర్గ్ తెలిపాడు. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఇది. కోల్బర్గ్ తన సిద్ధాంతంలో 3 నైతిక వికాస స్థాయిలను, ప్రతి స్థాయిలో 2 దశలను డివైడ్ చేశాడు ఆర్ గుర్తించాడు. ఓకే, ఈ విధంగా ఫస్ట్ అయితే 3 టైప్స్గా డివైడ్ చేశాడు. 3 టైప్స్లో మళ్ళీ సబ్ డివైడ్ చేశాడు, టూ టైప్స్గా. ఓకే, ఏంటి అవి అంటే, ఫస్ట్ వచ్చేసి ఇది పూర్వ సాంప్రదాయక స్థాయి. ఓకే, పూర్వ సాంప్రదాయక నైతికత ఆర్ పూర్వ సాంప్రదాయక స్థాయి. నెక్స్ట్ సెకండ్ వన్ అనేది సాంప్రదాయక నైతికత, ఓకే, ఆర్ సాంప్రదాయక స్థాయి. నెక్స్ట్ లాస్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఉత్తర సాంప్రదాయక స్థాయి. ఓకే, సాంప్రదాయక స్థాయి, ఫస్ట్ పూర్వ సాంప్రదాయక స్థాయి, సాంప్రదాయక స్థాయి, ఉత్తర సాంప్రదాయక స్థాయి. ఇవి 3 విధాలుగా అతను డివైడ్ చేశాడు. డివైడ్ చేసిన తర్వాత పూర్వ సాంప్రదాయక స్థాయిలో మళ్ళీ 2 టైప్గా డివైడ్ చేశారు. ఓకే, ఏంటిదది? ఇక్కడ చూడండి, విధేయత, శిక్ష, ఓరియంటేషన్, సింపుల్. నెక్స్ట్ వచ్చేసి ఇది సహజ సంతోషం, అనుకరణ, సాధనోపయోగ దశ. ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్ ఇచ్చేసి దీన్ని కంప్లీట్ చేసేస్తాను. చూడండి, ఫస్ట్ వచ్చేసింది మనకు పూర్వ సాంప్రదాయక స్థాయి. ఇది ఎప్పటి వరకు ఉంటుంది అంటున్నాడు? ఏజ్ చూడండి, ఈ స్థాయి 4 to 10 సంవత్సరాల వరకు ఉంటుంది. ఓకే, ఎప్పటి వరకు ఉంటుంది? 4 to 10 years మధ్యలో పిల్లలు దీన్ని చూపిస్తారు అన్నట్టు. ఓకే, ఏంటిది అది? ఫస్ట్ వచ్చేసి ఇది విధేయ, శిక్ష, ఓరియంటేషన్ ఆర్ సహజ సంతోషం, అనుకరణ, సాధనోపయోగం. ఇక్కడ వచ్చేసింది ఏంటిదంటే, ఇందులో 2 డివైడ్ చేశాడు. ఫస్ట్ వచ్చేది పిల్లవాడు మనం ఒక పనిని ఇచ్చినప్పుడు అతను ఏం చేస్తాడంటే భయంకో, శిక్షకో దాన్ని పాటిస్తాడు. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఏంటిదంటే అతని సంతోషం కోసం ఆర్ ఏమైనా మనం లంచం ఇచ్చినప్పుడు అతని అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం నైతికతను పాటిస్తాడు. ఫస్ట్ వచ్చింది చూడండి విధేయత, శిక్ష, ఓరియంటేషన్. మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి అంటే మనం మంచి ఎగ్జాంపుల్ ఏదైనా ఒక చూస్ చేసి దీన్ని అప్లై చేసి గుర్తుంచుకోవాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్
పూర్వ సాంప్రదాయక స్థాయిలో ఫస్ట్ది విధేయత, శిక్ష, ఓరియంటేషన్ ఇందులోనే ఉన్నది చూడండి. భవానీ అనే విద్యార్థి పాఠశాలకు వెళ్ళకపోతే తండ్రి శిక్షిస్తాడనే కారణంతో క్రమం తప్పకుండా పాఠశాలకు వెళ్ళడం. ఓకే, ఎందుకు వెళ్తున్నది ఆమె? టీచర్ కొడతాదని, లేకపోతే పేరెంట్స్ కొడతారని, లేకపోతే పనిష్మెంట్ పడుతుందని, శిక్ష, ఓకే, పనిష్మెంట్ పడుతుందని ఆమె ఏమవుతుంది? రోజు బడికి తప్పకుండా స్కూల్ వెళ్తుంది. ఓకే, స్కూల్కి వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది? భయంకి, శిక్ష భయంకి, ఓకే, పనిష్మెంట్ భయంకి ఆమె స్కూల్ వెళ్తుంది. ఈశ్వర్ అనే విద్యార్థి హోంవర్క్ చేయకపోతే టీచర్ శిక్షిస్తాడేమని భయపడి హోంవర్క్ చేయడం. ఓకే, ఇక్కడ ఏమవుతుంది? భయము, విధేయత, శిక్ష, పనిష్మెంట్, భయంకి పని చేస్తున్నాడు. ఓకే, భయంకి ఏం చేస్తున్నాడు? మనకు నైతికతను పాటిస్తున్నాడు. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. సహజ సంతోషం, అనుకరణ, సాధన, ఉపయోగం. అంటే ఇక్కడ చూడండి, నీ బొమ్మతో ఆడుకోవడానికి ఇస్తే ప్రతిఫలంగా చాక్లెట్ ఇస్తానని చెప్పడం. ఓకే, ఇచ్చి పుచ్చుకోవడం అన్నట్టు. నువ్వు నాకు ఇది ఇస్తే నేను నీకు అది ఇస్తా. ఓకే, చూడండి. సాయంత్రం సినిమాకు తీసుకెళ్తానంటే ఇప్పుడు హోంవర్క్ చేస్తానని చెప్పడం. అంటే లంచం అన్నట్టు. చూడండి, నీ వీడియో గేమ్ నాకు ఆడుకోవడానికి ఇస్తే నీకు రాయడానికి పెన్ ఇస్తానని చెప్పడం. ఓకే, ఈశ్వర్ అనే విద్యార్థి మధ్యాహ్నం పాఠశాలలో భోజనం పెడతాననే కారణంగా పాఠశాలకు ప్రతిరోజు వెళ్ళడం. అంటే అతను ఏం చేస్తున్నాడు? బహుమతుల కోసం. ఓకే, బహుమతులు ఆ లంచం అన్నట్టు. దీనికోసం అతను ఏం చేస్తున్నాడు? నైతికతను పాటిస్తున్నాడు. ఓకే, అక్కడ ఫస్ట్లో వచ్చేసి భయం, శిక్ష, పనిష్మెంట్ దాన్ని బట్టి పాటిస్తున్నాడు. ఇక్కడ వచ్చేసి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, బహుమతుల కోసం, ఒక ప్రజెంటేషన్ కోసం, గిఫ్ట్స్ కోసం అతను ఏం చేస్తున్నాడంటే నాకు నైతికతను ఫాలో చేస్తున్నాడు. ఓకే, ఈ విధంగా గుర్తుంచుకోవాలి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూసుకోండి. ఈశ్వర్ అనే విద్యార్థి మధ్యాహ్నం పాఠశాలకు భోజనం పెడతారని కారణంతో ప్రతిరోజు స్కూల్కి వెళ్ళడం. లేకపోతే ఇది చూడండి, సాయంత్రం సినిమాకు తీసుకెళ్తానంటే ఇప్పుడు హోంవర్క్ చేస్తాను అంటున్నాడు. ఓకే, ఈ విధంగా మనం ఏం చేయాలంటే ఏదో ఒక ఎగ్జాంపుల్తో, ఓకే, ఈ విధంగా ఇక్కడ బహుమతుల కోసం నైతికతను పాటిస్తాడు. సింపుల్. ఫస్ట్ది శిక్షలో పనిష్మెంట్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, సాంప్రదాయక నైతికత. ఫస్ట్ పూర్వ సాంప్రదాయక స్థాయి, నెక్స్ట్ ఇది సాంప్రదాయక స్థాయి. ఇది పాటించే పిల్లలు ఏజ్ చూడండి 11 to 13 సంవత్సరాల వరకు ఇది పాటిస్తారు. ఈ స్థాయి పిల్లలు కౌమార దశలో ఉన్నప్పుడు ప్రారంభమవుతుంది. ఇది ఎప్పుడు ప్రారంభమవుతుందంటే కౌమార దశలో. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేస్తాడు? ఇతరుల సంతోషాన్ని కలుగజేసేది సరైనదిగాను, ఇతరులకు ఇబ్బంది పెట్టేది సరైనది కాదని అనుకోవడం. ఓకే, ఏది మంచిదో ఏది చూడ వాళ్ళు సెల్ఫ్గా అర్థం చేసుకుంటారు ఈ స్థాయిలో. చూడండి, ఇందులో కూడా 2 దశలు ఉన్నాయి. మంచి బాలుడు, నీతి, అధికారం, సాంఘిక క్రమం, నిర్వహణ, నీతి. ఓకే, ఇక్కడ చూడండి, మంచి బాలుడు, నీతి, మంచి ప్రవర్తన. ఈ దశలో ఏం చేస్తాడు? భవానీ అనే అమ్మాయి తల్లిదండ్రులు సంతోషిస్తారనే కారణంతో ప్రతిరోజు బడికి వెళ్ళడం. అంటే పిల్లల టీచర్ కోసమో, ఫ్రెండ్స్ కోసమో, లేకపోతే వాళ్ళ అమ్మా నాన్న కోసం, వాళ్ళ అమ్మా నాన్న సంతోషం కోసం ఆమె ఏమి చేస్తున్నది? ప్రతిరోజు బడికి వెళ్తున్నది. ఈశ్వర్ అనే విద్యార్థి మంచి అబ్బాయి అనిపించుకోవడం కోసం తల్లి చెప్పే పనులన్నీ చేయడం. ఓకే, మన స్కూల్లో కూడా కొందరు స్టూడెంట్స్ ఏం చేస్తారు? ప్రతిదీ టీచర్ చెప్పేది ప్రతిదీ ఫాలో చేస్తారు, హోంవర్క్ చేసుకుంటూ పెట్టారు. ఎందుకు? ఆ టీచర్ చేత నేను చాలా మంచి స్టూడెంట్ని అని చెప్పుకోవడం కోసం ప్రతిదీ ఫాలో చేస్తారు. ఓకే, ఇతరుల కోసం. ఓకే, ఇతరుల కోసం. ఇక్కడ చూడండి, అధికారం, సాంఘిక క్రమం, నిర్వహణ, నీతి, సరైన ప్రవర్తన. ఇక్కడ ఎందుకు చేస్తారు చూడండి, ఈ దశలో నిందను తప్పించుకోవడం కోసం సంఘం ఆమోదించే నియమాలను పాటించాలని నమ్మడం వలన సాంఘిక రివాజులను, నియమాలను గుడ్డిగా అంగీకరిస్తారు. ఓకే, ఎందుకు ఇక్కడ చూడండి, నిందను వ్యక్తులు ఆమోదాన్ని మాత్రమే కాకుండా సంఘం ఆమోదాన్ని కూడా పరిగణలోనికి తీసుకుంటారు. చట్టం, ధర్మం ప్రకారం నడుచుకుంటారు. ఎవరి బాధ్యతలు వారు నిర్వహించడం, అధికారాన్ని గౌరవించడం, సాంఘిక క్రమ పద్ధతి నెలకొల్పడం వంటి వాటిని సరైన ప్రవర్తనలో భావిస్తారు. ఓకే, ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్. భవానీ అనే విద్యార్థి తన బాధ్యతను గుర్తించి ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళడం. బాధ్యతగా. ఓకే, ఆమె స్కూల్కి వెళ్ళడం ఆమె పని, ఆమె బాధ్యత అని ఆలోచించి ఆమె ఏం చేస్తుంది? రోజు స్కూల్కి వెళ్తుంది. ఈశ్వర్ అనే విద్యార్థి ఉపాధ్యాయుడు ఇచ్చిన ఇంటి పని, హోంవర్క్ని ఎప్పటికప్పుడు పూర్తి చేస్తాడు. ఓకే, ఎందుకు? నింద నుంచి తప్పించడానికి. అంటే ఏమైనా శిక్ష, లేకపోతే తిట్లు పడడం, బొట్లు పడడం పడతాయి కదా, దానికోసం తగ్గించుకోవడానికి కూడా, అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం. ఇక్కడ కూడా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉన్నది చూడండి. కోల్బర్ ప్రకారం ఎక్కువ శాతం వ్యక్తులు నైతికంగా ఈ స్థాయిలోని మించి పెరగరు. ఓకే, ఈ స్థాయిని మించి పెరగరు. నెక్స్ట్ లాస్ట్ది వచ్చేసి ఉత్తర సాంప్రదాయకత. ఇది
14 సంవత్సరాల నుంచి వయోజన దశ వరకు ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ స్థాయిని స్వయం అంగీకార సూత్రాల నైతికతగా పిలుస్తారు. ఈ స్థాయిని స్వయం అంగీకార నైతిక సూత్రాల నైతికతగా పిలుస్తారు. ఓకే, ఇది నైతిక సాధనలో అత్యున్నత స్థాయి. ఓకే, ఇది అత్యున్నత స్థాయి. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇవి 2 దశలుగా ఉంటుంది. ఒప్పందాలు, వ్యక్తిగత హక్కులు, ప్రజాస్వామికంగా అంగీకరించబడిన చట్ట నీతి, వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మ నీతి. ఓకే, ఒప్పందాలు, వ్యక్తిగత హక్కులు ప్రజాస్వామికంగా అంగీకరించబడినప్పటికీ చట్టనీతి. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్: మానవ హక్కులను గౌరవించి మెర్సీ కిల్లింగ్ నిర్ణయాన్ని బాధపడుతున్న వ్యక్తికి వదిలేయాలని భావిస్తాడు. ఓకే, మానవ ప్రయోజనాల కోసం చట్టాలు, నియమాలు సరళమైన ఉపకరణాలుగా భావిస్తారు. ఇంతకుముందు లేనటువంటి నైతిక నియమాలతో సారళ్యత అంటే ఫ్లెక్సిబిలిటీ ఈ దశలో ఉంటుంది. ఉదాహరణ చూడండి, మానవ అవసరాల దృష్ట్యా రాజ్యాంగంలో సవరణలు కూడా చేయవచ్చని భావిస్తాడు. నెక్స్ట్ చూడండి, లాస్ట్ది వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మనీతి. ఇక్కడ ఏమవుతుందంటే, వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు తప్పదనిపిస్తే అబద్ధం చెప్పడం, దొంగతనం చేయడం తప్పు కాదని భావిస్తాడు. సింపుల్. ఇతరులకు మేలు జరుగుతుంది అంటే ఓ అబద్ధం చెప్పినా దాంట్లో ఏం తప్పు లేదు అని అతను ఏం చేస్తాడంటే సెల్ఫ్గా అండర్స్టాండ్ చేసుకుంటాడు అన్నట్టు. ఓకే, ఎవరైనా ప్రాణాలు కాపాడాలని ఉంటే దొంగతనం చేసి అయినా మెడిసిన్స్ తీసుకెళ్ళి ఇచ్చేయడం అన్నట్టు. అంటే అందులో దొంగతనం చేసింది మెడిసిన్స్, ఆ దొంగతనం అనేది అంత పెద్ద తప్పు లేదు, దీనివల్ల ఒక ప్రాణం అనేది బతికించగలిగాను అని ఈ విధంగా ఆలోచిస్తారు. ఓకే, ఇది వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మనీతి. ఇక్కడ చూడండి కొన్ని ఇక్కడ చూడండి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. మానవులో నైతిక వికాసం అనేది అతని సంజ్ఞానాత్మక వికాసంపై ఆధారపడి ఉంటుంది. ఈ సిద్ధాంతంలో ఏ దశను ఏ వయసులో చేరుకుంటాడో చెప్పకపోయినా చిన్నపిల్లలు అధికంగా పూర్వ సాంప్రదాయ స్థాయిని చెంది ఉంటారు. పెద్దవారు ఉత్తర సాంప్రదాయ స్థాయికి చెంది ఆ స్థాయికి చెందిన ప్రతిస్పందనలు కలిగి ఉంటాడని కోల్పర్ వివరించాడు. చాలా ఇంపార్టెంట్ రెండు. చిన్నపిల్లలు అయితే పూర్వ సాంప్రదాయక స్థాయి చెంది ఉంటారు, పెద్దవాళ్ళు అయితే ఉత్తర సాంప్రదాయక స్థాయి. ఓకే, ఎక్కువ మంది వ్యక్తులు నైతికంగా అధికారం, సాంఘిక క్రమాన్ని అనుసరించి నీతి లాంటి 4వ దశలు మించి పెరగరని కోల్పర్ తెలియజేశారు. ఓకే, ఇక్కడ సింపుల్గా మనకు ఒక బాక్స్ రూపంలో డీటెయిల్గా ఈ వికాసం గురించి అయితే కోల్పర్ నైతిక వికాసం గురించి అయితే డీటెయిల్గా ఇచ్చింది. చూడండి, సింపుల్, వెరీ ఈజీ. ఇది గుర్తుంచుకుంటే మనం ఈజీగా ఆన్సర్ అనేది చేయగలం. చూడండి, ఫస్ట్ వచ్చేసి సాంప్రదాయక స్థాయి, పూర్వ సాంప్రదాయక స్థాయి, సాంప్రదాయక స్థాయి, ఉత్తర సాంప్రదాయక స్థాయి. ఇక్కడ చూడండి, భయం, ఫియర్ కోసం, విధేయత, శిక్ష కోసం పాటించడం. ఇక్కడ బాధ్యతగా, ఓకే, అతని పేరు కోసం, నేమ్, ఇమేజ్, అతని ఇమేజ్ నలుగురిలో మంచిగా క్లిక్ కావాలని ఆ విధంగా నైతికతను పాటించడం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఉత్తర సాంప్రదాయక స్థాయిలో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం, ఓకే, ఏది మంచి ఏది చెడు అనేది అతనే డిసైడ్ చేసుకుంటాడు అన్నట్టు. చూడండి, ఇక్కడ ఈశ్వర్ అనే విద్యార్థి శారీరక దండనకు తల్లిదండ్రులు గురి చేస్తారనే భయంతో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం. దాంట్లో వచ్చేసింది విద్యార్థి ట్రాఫిక్ పోలీసును జరిమానా విధిస్తారని భావించి ట్రాఫిక్ నియమాలు పాటించడం. విద్యార్థి అవసరం కొరకు నైతికతను పాటిస్తాడు. ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, ఈశ్వర్ అనే విద్యార్థి సమాజంలో మంచి పేరు కోసం తన బాధ్యతగా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం. ఓకే, ట్రాఫిక్ నియమాలు సక్రమంగా పాటించడం తన బాధ్యతగా. ఓకే, ఇక్కడ బాధ్యత, నేమ్, ఇమేజ్, అతని యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ఈ సెకండ్ స్టేజ్లో వస్తుంది. విద్యార్థి ఇతరుల సంతృప్తి కొరకు నైతికతను పాటిస్తాడు. ఓకే, నెక్స్ట్ ఉత్తర సాంప్రదాయక స్థాయి. ఈశ్వర్ అనే విద్యార్థి తన ఆత్మ సంతృప్తి కోసం ఎల్లప్పుడూ ప్రతి తరగతిలో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం, తన అంతరాత్మ అనుసరించి ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదనే భావనతో సక్రమంగా ట్రాఫిక్ నియమాలు పాటించడం. విద్యార్థి స్వీయ సంతృప్తి కొరకు నైతికతను పాటిస్తాడు. ఇక్కడ అవసరం, బాధ్యత, భయం, లంచం, ఓకే, నువ్వు నాకు చాక్లెట్ ఇస్తే నేను హోంవర్క్ చేస్తాను అన్నట్టు ఇక్కడ ఈ స్టేజ్లో వస్తుంది. ఇతరుల సంతృప్తి కోసం, అమ్మ నాన్నలు సంతోషిస్తారని, ఈ విధంగా ఇతరుల సంతృప్తి కోసం నేను ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే ఇతరులకు ఇబ్బంది కలుగుతుందని, ఓకే, ఇతరుల గురించి ఆలోచించి పాటించడం. ఇక్కడ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం, నేను ట్రాఫిక్ రూల్స్ నేను పాటిస్తే అతను సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం రూల్స్ని పాటించడం ఈ విధంగా చేస్తాడు. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కొన్ని ఉన్నాయి చూడండి ఇంపార్టెంట్ పాయింట్స్. అన్ని వికాస దశలలో మందకోడిగా జరిగే వికాసం నైతిక వికాసం. చాలా ఇంపార్టెంట్. సిగ్మండ్ ఫ్రాయిడ్ తన మూర్తిమత్వ సిద్ధాంతంలో సూపర్ ఈగో అధ్యాయం, ఓకే,
అనేది నైతిక సూత్రంపై పనిచేస్తుందని తెలిపాడు. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇది టెట్లో ఒకసారి అడిగిండు ఈ బిట్. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఓకే సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క సూపర్ ఈగో ఏ వికాస సిద్ధాంతంపై అప్లై చేయొచ్చు అని సంథింగ్ క్వశ్చన్ అడిగిండు. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. నైతిక వికాసంను పిల్లలలో పెంపొందించడానికి ఈ కింది కార్యక్రమాలు నిర్వహించాలి. నీతికథలు, దేశభక్తి గాథలు చెప్పడం, పాఠశాలలో ప్రతిరోజు ప్రార్థన నిర్వహించడం, వివిధ మతాల సారాంశాలను తెలియజేయడం, జాతీయ పండుగలు, జాతీయ దినోత్సవాలు నిర్వహించడం, SUPW, NCC, NSS వంటి కార్యక్రమాలు నిర్వహించడం. ఓకే, ఇందులో నుంచి అయితే కంపల్సరీ మనకు 2 క్వశ్చన్స్ ఆర్ 1 క్వశ్చన్ అనేది కంపల్సరీ టెట్లో ఉంటుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ టాపిక్, కంపల్సరీ చూసుకోవాలి. ఓకే, మ్యాథ్స్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. ప్రీవియస్ ఇయర్లో జరిగిన మ్యాథ్స్ పేపర్స్, మ్యాథమెటిక్స్ పేపర్స్ అన్నీ అప్లోడ్ చేసినాను విత్ టోటల్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, ప్రతి ఒక్క క్వశ్చన్ కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ విత్ సొల్యూషన్స్. ఓకే, మ్యాథ్స్ విత్ సొల్యూషన్ అప్లోడ్ చేసినాను. అవసరం ఉన్న వాళ్ళైతే కంపల్సరీ ఒకసారి ఓపెన్ చేసి చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.